జరిగే మార్పుల గురించి, అలాగే మనం ప్రస్తుత కాలంలో ప్రశాంత జీవనం గడపడానికి కావలసిన మార్గం ఏమిటో తెలుసుకుందాం. ఆశ్చర్యం ఏమిటంటే మనశ్శాంతి అనేది శరీరానికి సంబంధించింది కాదు. మనస్సు అనేది శరీరానికే అత్యంత మూలమైంది. ఈ శరీరానికి అత్యంత మూలమైన మనస్సుకు శాంతి కావాలని కోరుకుంటున్నాం. కానీ శరీరంతో పాటే మనస్సు కూడా ముడిపడి ఉంది. శరీరంలో మార్పులు ఎలా వస్తున్నాయో అదే మాదిరిగా మనస్సు కూడా మార్పులు వస్తాయి. మనం బాగా గమనిస్తే చూడండి, మనం పుట్టుకతోటే చూడడం ప్రారంభిస్తాం. అంటే చూపు అనేది పుట్టుకతోటే ప్రారంభమవుతుంది. ఆ తరువాత కొంతకాలానికి మనకు మాటలు వస్తాయి. ఆ తరువాత కొంతకాలానికి దంతాలు వస్తాయి. అంటే నమిలి తినే అవకాశం ఉంటుంది. ఇలా ఎలా పెరుగుతుందో అదే మాదిరిగా శరీరం వృద్ధి అవుతుంది కొంతకాలానికి. ఇక 40 సంవత్సరాల దాకా, సుమారు 40 సంవత్సరాల పై దాకా శరీరం పెరుగుతూ వస్తుంది. ఆ తరువాత శరీరం క్షీణిస్తూ వస్తుంది. క్షీణించడానికి మొదటి కారణం ఏమిటంటే చూపు మొదలు ప్రారంభమైంది గనక చూపు మందగిస్తుంది. అందుకే దానికి చత్వారి అని పేరు. అంటే 40 సంవత్సరాలకు సహజంగా అందరికీ ఈ కంటి చూపు తగ్గుతుంది. అంటే సైట్ ప్రారంభం అవుతుంది. అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? చూడడం చూచే శక్తి తగ్గింది అని అర్థం. అంటే మనస్సుకు కూడా ఆ చూచే శక్తి, ఆ శక్తికి సంబంధించిన తరంగాలు కానీ, ఆ మనస్సు యొక్క ఆలోచనలు కానీ, మనస్సు యొక్క ప్రేరణ కానీ తగ్గిందని అర్థం. ఆ తరువాత కొంతకాలానికి దంతాలు పోతాయి. అంటే దంత సౌష్ఠవం తగ్గిపోతుంది. ఎప్పుడైతే దంత సౌష్ఠవం తగ్గిందో అప్పుడు జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. అంటే జీర్ణశక్తికి దంత సౌష్ఠవానికి ముడిపడి ఉంది. అంటే దంతాలతో నమిలితేనే మనం ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. ఆహారం సక్రమంగా జీర్ణం కాలేదు అంటే మనం సరిగ్గా నమిలి తినలేదని అర్థం. అంటే ఎప్పుడైతే 40 సంవత్సరాల తరువాత 50 సంవత్సరాలు వస్తున్న కొద్దీ దంతాలు ఊడిపోవడం ప్రారంభమైంది అంటే జీర్ణశక్తి తగ్గుతుందని అర్థం. అదేవిధంగా మనస్సు కూడా చూచే శక్తి తగ్గినట్టే అలాగే నమిలే శక్తి, జీర్ణశక్తి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అంటే మనస్సు కూడా క్రమంగా బలహీనపడుతూ ఉంది. ఇక ఆ తరువాత శరీర పటుత్వం తగ్గుతూ వస్తుంది. అంటే 50 సంవత్సరాలు దాటిన తరువాత అంతకంటే ముందు మరొక చమత్కారం ఏమిటంటే ఈ నల్ల జుట్టంతా కూడా తెల్లబడుతోంది. అంటే ఈ మేధస్సులో ఉన్న బలమైన శక్తి అంతా కూడా క్షీణిస్తుందని అర్థం. ఎక్కడైతే మనస్సు ఉందో, మనస్సు ప్రేరణ కలుగుతూ ఆలోచనలు వస్తాయో అదే భాగంలో ఉన్న ఈ నల్ల జుట్టు అంతా కూడా తెల్లబడుతుంది. అంటే తెల్లబడుతుందంటే అర్థం ఏమిటి? బలహీనపడుతుందని అర్థం. అంటే దానితో పాటే మనస్సు కూడా బలహీనపడుతూ ఉంది. అంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఇంకా తరువాత ఏమిటంటే శరీరంలో పటుత్వం తగ్గుతుంది. అంటే అవయవాలన్నీ కూడా చేతులు, కాళ్ళు, నడుము ఇవన్నీ కూడా పనిచేయకుండా అవుతాయి, బలహీనపడుతూ వస్తాయి. అదే మాదిరిగా మనస్సు కూడా బలహీనపడుతూ ఉంది. ఎప్పుడైతే మనం అనుకున్నాం గతంలో 40 సంవత్సరాల పైబడిన వారే మనశ్శాంతిని కోరుకుంటున్నారేమిటి, 40 సంవత్సరాల లోపలి వాళ్ళకు మనశ్శాంతి అవసరం లేదా అని అనుకున్నాం కదా. ఇది అంటే మనస్సు ఎప్పుడైతే బలంగా లేదో, ఎప్పుడైతే బలహీనపడడం ప్రారంభమైందో అప్పుడే మనస్సు కూడా బలహీనపడింది. కాబట్టి వారికే మనశ్శాంతి ప్రధానంగా అవసరం ఏర్పడుతూ ఉందని దీనితో మనకు తెలుస్తుంది. అంటే మన శరీరమే ఇలా పైకి వెళ్తూ గ్రాఫ్ గీసిన మాదిరిగా పైకి వెళ్తూ కిందికి తగ్గుతూ వస్తుంది. ఇది గమనించినట్టయితే తప్పకుండా మనకు శరీరంతో పాటు మనస్సు కూడా రక్షించుకునే విధానం ఉంది. మనస్సును రక్షించడం కోసమే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ధారణా ప్రక్రియను ధ్యానప్రస్థము ద్వారా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ధారణ యోగంలో అనేక సులభ మార్గాలు, సులభ ప్రక్రియలు చాలా ఉన్నాయి. వీటిని మనం శ్రద్ధగా విని అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు తెలుస్తుంది దాని యొక్క విశేషం ఏమిటి, దాని యొక్క మహత్యం ఏమిటి, దాని యొక్క గొప్పతనం ఏమిటి. అందుకే అందరికీ సులభంగా అవగాహన అవుట కోసం, సామాన్య మానవులు కూడా
సులభంగా దీన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టుకునే ఉద్దేశంతో ఈ ధ్యానప్రస్థము ఛానల్ ద్వారా ఈ ధారణా యోగాన్ని, ధారణా యోగంలో ఉండే సులభమైన ప్రక్రియలను మీకు అందరికీ అందిస్తున్నాం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా వింటూ ఆచరిస్తూ అనుభవించే అవకాశం మనకే ఉంది. దీన్ని ధ్యానప్రస్థము ద్వారా మీకు అందిస్తున్నాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.